రోడ్డు రవాణా సంస్థ వినియోగించుకోకుండా దాని ప్రైవేట్ వ్యాపారస్తులకు గుత్త పెట్టుబడిదారులకు ఎందుకు ఇస్తున్నట్టే చెప్పండి. ప్రభుత్వం కల్పించే రాయితీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని బలోపేతం చేసుకోవాలి. ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం మహాలక్ష్మి మహిళలకు ఏదైతే ఉచిత రవాణా సౌకర్యం. ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కార్యక్రమం అమలు చేయడం లోపల ప్రధాన పాత్ర పోషిస్తుంది మా ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు అని చెప్పండి. వాళ్ళు ఎంత ఒత్తిడి గురవుతున్నా ఏమాత్రం కూడా చరించకుండా ఇది ప్రభుత్వం అమలు చేసి తెలిపేట కార్యక్రమం కాబట్టి దీని అమలు తమతో బాధ్యత స్వీకరించి మరి వాళ్ళు ఏదైతుందో కృషి చేయడం జరుగుతుంది. ఇలా ఆక్యుపెన్సీకి అనుగుణంగా మన బస్సెస్ ఫ్రీక్వెన్సీ పెంచాలి. ఇది నిబంధనలు ఉన్నాయి, ఇది కొత్తది కాదు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో ఏదైతే ఆక్యుపెన్సీ రేషియో పెరిగిపోయింది. ఎప్పుడైతే ఆక్యుపెన్సీ రేషియో పెరిగిపోయిందో ఆక్యుపెన్సీ రేషియోకి అనుగుణంగా మీరు బస్సెస్ పెంచాలనే. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్క బస్సు ఇచ్చిన అంటున్నాను. ఉన్న డిపోలు ఎత్తేస్తున్నారు. అదనంగా బస్ సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఉన్న డిపోలు ఎత్తేస్తున్నాయి చెప్పంటున్నాను. అదే వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ మిత్రుడు శంకర్ గౌడ్ గారు ఏదైతున్నదో ఆయన ఆత్మాహుతికి పాల్పడడం నిజంగా ఇది ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని చెప్పంటున్నా. అసలు ఆయన ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు లేదు, కోల్పోయిందని చెప్పంటున్నా. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ సమ్మెను పురిగొల్పి ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ కార్మికులను రోడ్డు ఎక్కించిండు. ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ కార్మికులు రోడ్డు ఎక్కడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పంటున్నాడు. దీనికి కారణం ఏంటి? ఎక్కడికి వచ్చి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రైవేటీకరణ చేశారు పూర్తిగా. దీన్ని ప్రైవేటీకరణ చేసినట్టయితే ఉన్న ఆస్తులు అమ్ముకోవచ్చు. దీన్ని ప్రైవేటీకరణ చేస్తే ఉన్న ఆస్తులు అమ్ముకోవచ్చు. ఆయనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఈ 2 సంవత్సరాల్లో ఆయన ఆలోచన చేసి మీరు ఏదైనా గమనించండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు ఏదైతుందో ప్రభుత్వ ఆస్తులను మన ప్రభుత్వం ఏదైతుందో మనకు పారంపర్యంగా వచ్చిన ఆస్తులను అమ్ముకోవడానికి వ్యతిరేకించడమే. ఇవాళ ఈయన ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల అమ్మకమే ఈయనకు ఆదాయ మార్గం, అని చెప్పి అంటున్నాయి. కేవలం ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయట కుట్రలో భాగంగానే వీళ్ళ సమ్మెకు పురిగొల్పడం జరిగింది. దీనికి మరి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు మరి ఆయన ఏం ఆలోచిస్తున్నట్టు ఆయనకే తెలియాలి. ఆయన నీపై కూడా బాధ్యత ఉంటుంది. అనను మనం ఏదైతే ఉద్యమ సమయంలో కానీ తదుపరి కానీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసినాం. వీళ్ళు ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నామని చెప్పి అంటున్నా. వీళ్ళ చర్చలకు ఏదైతే కొత్త అంశం ఏం లేదు. వీళ్ళ గతంలో చర్చించిన అంశాలే. వీళ్ళు మనం ఏదైతే రేపు మన డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ చర్చించిన అంశాలే.